సరే, ఎలాగైనా సామాజిక న్యాయంతో కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ముందుగానే గుర్తించకపోవడం కారణం కావచ్చు, ఏదేమైనా మీరు పీఆర్పీలో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి పీఆర్పీలోకి వచ్చారు. మీరు పీఆర్పీలోకి వచ్చిన తర్వాత ఓటమి పాలు కాక తప్పలేదు. అప్పన్న దొర గారి మనవరాలకి ఓటమి ఎదురైందంటే కారణం ఏంటంటారు? ముగ్గురు పోటీ చేయడం వలన అందులోనూ రాజశేఖర రెడ్డి పథకాలు ఆ రోజు బలంగా ఉన్నాయి, ప్రజల్లోకి వెళ్ళడం మూలంగా ఆ వ్యక్తి నేను వద్దన్న రాత్రి 12 గంటలప్పుడు ఆ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ పార్టీ మనిషిగా నిలబెట్టి ఆయన గెలిపించుకున్నదంటే కేవలం పార్టీ గుర్తుతో గెలిచాడు. నేను అన్న వ్యక్తిని నా కుటుంబం బట్టి నా తాలూకా వస్తే బాగుంటుందని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ వస్తేని నాకు కూడా ప్రజలు తక్కువ చేయలేదు. దాదాపు 22,000 ఓట్లు, 728 ఓట్లు నేసారు. నాకు అదే బలం ఈరోజు కూడా. ఎందుకంటే నేను ఏమీ చేయలేదు. మా నాన్నగారి సర్వీసులు, మా తాతగారి సర్వీసులు, మా కుటుంబ నేపథ్యం నుంచే నన్ను ఆశించారు. అటువంటప్పుడు వాళ్ళని ఇంకా మంచిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత కూడా నన్ను గుర్తించి ఈరోజు ఇవ్వడం ఇవన్నీ జరిగాయంటే ప్రజల్లో మా కుటుంబం పట్ల మా పట్ల నమ్మకం ఉంది. కానీ పార్టీ గుర్తుతో ముగ్గురు ఉన్నాం. అందులో సీనియర్ నాయకులు టీడీపీ నుంచి నిలబడ్డారు. ఆయనతో సిపిఐ సిపిఎం వాళ్ళు పొత్తుతో ఆ రోజు నిలబడి 29,000 ఓట్లు వచ్చాయి. నేను ఒక్కతనే 21,728 ఓట్లు తీసుకొచ్చాను. మూడో స్థానం తప్పలేదని అంటే రాజకీయాల్లో స్థానాలు కాదు, ఒక ప్రయత్నంలో ఓటమి గెలుపు అనేది గెలుపు ఒకటైనా గెలిపే, ఒక ఓటుతోటైనా గెలిపే. అలాగే ఇది కూడా మూడో స్థానం అంటే ఈరోజు నాకు ముందు స్థానంలో పెట్టి ఎందుకు గెలిపించుకున్నారు? సరే, రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాయనుకుంటాము. అయితే మీ కుటుంబం నేపథ్యాన్ని తీసుకుంటే మీరు కనీసం 2వ స్థానంలో నిలబడాలి. అలాంటిది 3వ స్థానానికి వెళ్ళడానికి గల కారణాలు ఏమంటారు? వాళ్ళు అధికార పార్టీ 125 సంవత్సరాలు 126 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలంగా ఉంది, పథకాలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని పక్కన పెడతాం, విజయం సాధించారు. కనీసం 2వ స్థానంలోనైనా మీరు మీ కుటుంబం నేపథ్యంగా రావాలి అంటే 3వ స్థానానికి. 2వ స్థానం అంటే 2వ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా సీనియర్ పొలిటీషియన్. మా నాన్నగారితో 7 సార్లు తలపడ్డ వ్యక్తి, ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఆ రోజు ఆయన కూడా గెలవాల్సిన వ్యక్తి. అస్సలు ఎవరో తెలియని కొత్త వ్యక్తి దగ్గర ఆయన కూడా ఓడిపోయారు. దాన్ని మనం బేస్ చేసుకోలేము. అంటే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు సీనియర్ వీళ్ళు సీనియర్ తప్పితే మీ వైఫల్యం పలానా చోట జరిగింది అన్నది మాత్రం. వైఫల్యం అంటే కొత్త పార్టీ 8 నెలల్లోనే పుట్టిన పార్టీ. మాకు టికెట్ ఇచ్చింది కేవలం 15 రోజులు, ఒక 15 రోజుల ముందు ఇచ్చింది, డిక్లేర్ చేసింది. అప్పటికప్పుడు మేము జనాల్లో మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా లేని పార్టీ అది. ఈ 3 పార్టీ త్రిముఖ పోటీల్లోన ఆటోమేటిక్గా మన వైఫల్యం అనే కంటే వాళ్ళు ఆదరించిన దీంట్లో ఈ ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాలు బాగున్నాయి అన్నీ అప్పటికప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అందుకోసం ఆ రకంగా మేము వెనకబడ్డాం అనుకుంటున్నాం. మా వైఫల్యం అనేసి నేను అనలేను. బ్యాంకు ఉద్యోగానికి మీరు రాజీనామా చేసే సమయానికి మీరు ఏ హోదాలో ఉన్నారు? డిప్యూటీ మేనేజర్, అంటే స్కేల్ 2 పోస్ట్. ఓకే, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు పీఆర్పీని నమ్ముకొని పులోమని పోతే ఆ పీఆర్పీ కాస్త నడిసంద్రంలో మిమ్మల్ని ముంచేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండింది? ఒక రకంగా ముందు రాజకీయాల్లోకి రావాలి అన్న దృక్పథం ఒకటి, గెలుపోవటముల తర్వాత సమానంగా తీసుకునే వాళ్ళ కుటుంబం మాది. అన్నిటికీ సిద్ధపడే వచ్చినప్పుడు మెంటల్గా మేము ఒక స్టేజ్లో సరే ఏదేమైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం కాబట్టి వచ్చాం.